ఒక పెద్ద అడవి మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉండే పిల్లలందరికన్నా బాగా ధైర్యం కలవాడు, బాగా దయ కలవాడు చిన్నారి అర్జున్. అతనికి జంతువులంటే ఎంతో ఇష్టం. ప్రతిరోజు అడవికి వెళ్లి పక్షులను, మృగాలను చూడడం అతనికి నచ్చిన పని. ఒకరోజు ఉదయం అర్జున్ అడవిలోకి వెళ్ళినప్పుడు ఓ పెద్ద కొమ్ములు గల ఏనుగు బాగా గాయపడి నేలపై పడిపోయి ఉంది. ఏనుగు కాళ్లలో ముల్లులతో పాటు ఒక పెద్ద ముల్లు గుళికలు పడ్డాయి. ఏనుగు బాధతో అరుస్తోంది. అర్జున్ భయపడకుండా దగ్గరకు వెళ్ళి, "భయపడవద్దు, నీకు సహాయం చేయడానికి వచ్చాను" అని మృదువుగా చెప్పాడు. చిన్న గాయాల్ని శుభ్రపరిచి అతని బ్యాగ్లో ఉన్న చిన్న చెక్కలతో తాపీగా ముళ్ళను తీసేశాడు. ఏనుగు చిన్నగా గర్జించి కాసేపటికి నిశ్శబ్దంగా నిలబడింది. ఆ ఏనుగు ముద్దు ముద్దుగా అర్జున్ని తన తొండంతో తాకింది. అక్కడే ఆ ఇద్దరి స్నేహం మొదలైంది. చాలా రోజులు గడిచాయి. అర్జున్ తల్లిదండ్రులు అడవిలోకి వెళ్ళొద్దంటూ మందలించడంతో అర్జున్ వారం రోజులు వెళ్ళలేదు. కానీ ఏనుగు మాత్రం ప్రతిరోజు అదే చెట్టు దగ్గర ఎదురు చూసేది. ఒకరోజు గ్రామానికి పక్కనే ఉన్న గుట్టలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చాలా మంది అక్కడ చిక్కుకుపోయారు. సహాయం దొరకడం లేదు. ఆ సమయంలో అర్జున్కి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే అడవికి వెళ్లి తన ఏనుగు మిత్రుణ్ణి పిలిచాడు. ఏనుగు తన తొండంతో రాళ్లను త్రోసి చిన్నారుల్ని సురక్షితంగా బయటకు తీసింది. ఆ రోజు మొత్తం గ్రామం అర్జున్ అతని ఏనుగు మిత్రుణ్ణి హర్షధ్వానాలతో అభినందించింది. ఇందులోని నీతి ఏంటంటే, స్నేహానికి జంతువు, మానవుడు అన్న తేడా ఉండదు. మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పుడూ ఫలిస్తుంది.